సస్పెండ్ చేసేదానికి నువ్వెవరు? సస్పెండ్ పట్టడానికి నేనెవరు? ఇది రాజకీయ పార్టీ, అందరూ ఉంటే రాజకీయ పార్టీ, అన్ని కులాలు అన్ని మతాలు ఉండాలా. ఈ రోజు తొలిసారిగా వీళ్ళిద్దరిని ఒకేసారి ఇద్దరు ఒక ముస్లిం మతానికి ముస్లిం సోదరులు ఇద్దరిని సస్పెండ్ చేయటం మాకెంత పార్టీకి ఎంత మచ్చ అంటే అంత మచ్చగా ఉంది. మేము పొద్దుటి నుంచి ఎంతో మంది సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. దానికని కడుపు మండి మాట్లాడుతున్నాం. ఈరోజు కడుపు మండుతుంది. సింగరాయకొండ మండలంలో జనసేన పార్టీ అధ్యక్షుడిగా అయినాబత్తిన రాజేష్ అనే అతను ఉన్నాడు. అతను ముస్లిం క్యాడర్పై కక్షపూరితంగా కక్ష పట్టి సింగరాయకొండ మండల జనసేన పార్టీలో ముస్లిం క్యాడర్ ఎదగకుండా కక్షగట్టి ముస్లిం క్యాడర్ అయిన షేక్ సయ్యద్ చాన్ బాషా అనే నన్ను, అదేవిధంగా సయ్యద్ ఖాజా హుసేన్ అనే అతని పైన అతనికి ఎటువంటి అర్హత లేకపోయినా అతని పిచ్చితనంతో ఫోన్ గ్రూపుల్లో తప్పుడు నోట్లు రిలీజ్ చేయటం జరిగింది. దీన్ని మేము అంత తేలిగ్గా వదిలిపెట్టము. నువ్వు ఈరోజు జనసేన పార్టీలో ముస్లిం క్యాడర్ని అభివృద్ధి చెందకుండా ముస్లిం క్యాడర్పై కక్ష పొంది ఈ తప్పుడు పనికి పాల్పడ్డావు. దీనికి వాడు జనసేన పార్టీలో అందరు కలిసి ఉంటే వాడు అసలు చూడలేడు. వాడి మీద ఈడి మీద వాడికి చాడీలు చెప్పి చీలకలు వచ్చడానికి వాడే కారణమయ్యాడు. వాడికి రోజులు దగ్గర పడ్డాయి. ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను, నువ్వు జనసేన పార్టీ చీలకలకి కారణమయ్యావు. నీ పాపాలు పండాయి. నీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. అతి కొద్ది రోజుల్లో నిన్ను సింగరాయకొండ మండల దారుల్లో జనసేన పార్టీ క్యాడర్ చెప్పులతో చేటలతో కొట్టే రోజు దగ్గరలోనే ఉందని తెలుసుకో. నువ్వు చాటున చేస్తున్న కార్యక్రమాలు జనసేన క్యాడర్కి తెలియదు అనుకుంటున్నావు. అందరికీ అన్ని తెలుసు. నీ పతనం స్టార్ట్ అయింది తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జనసేన క్యాడర్తో మలుచుకో. జనసేన పార్టీ క్యాడర్లో చీలకలు తెచ్చడానికి నువ్వే కారణం 100%. ఎక్కడికి వచ్చి చెప్పమన్నా చెప్తాను. అందరినీ విడదీసి ఒకరి మీద ఒకరి చాడీలు చెప్పి అందరినీ కించపరిచింది నువ్వే.